భాగ్యలక్ష్మి, చెలికత్తె ఇద్దరూ కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లారు. వాళ్లు వెళ్లేసరికి మంచం మీద ఊపిరి భారంగా తీసుకుంటూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఎగిరెగిరి పడుతున్నాడు విక్రమసింహ. వెంటనే విక్రమసింహ దగ్గరికి వెళ్లి అతన్ని గట్టిగా పట్టుకుంది భాగ్యలక్ష్మి. చెలికత్తె విక్రమసింహ కాళ్ళు పట్టుకుంది. ఆరావళి ఆరావళి అంటూ విక్రమసింహ కలవరిస్తూ ఉన్నాడు. ఆ పేరు వినగానే ఇద్దరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏ రాజ్యంలో అయినా ఆమెను దేవి, దేవత, మహారాణి అని పిలవడమే తప్ప పేరు పెట్టి ఎవ్వరూ పిలవరు. అంత సాహసం ఎవరూ చెయ్యరు. అలాంటిది విక్రమసింహ అలా పిలవడంతో ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వెళ్ళి వైద్యుని పిలుచుకురమ్మంటారా అని అడిగింది చెలికత్తె. వద్దు, కాసేపు చూద్దాం అంటూ విక్రమసింహ నుదుటి మీద చెయ్యి పెట్టి సముదాయిస్తూ ఉంది భాగ్యలక్ష్మి. ఆమె చేతి స్పర్శ తగలగానే అతడు కాస్త కుదుటపడ్డాడు. ఆరావళిని కలవరిస్తూనే మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు. అది గమనించిన భాగ్యలక్ష్మి చెలికత్తెని పంపించేసి తనొక్కతే అక్కడ కూర్చుంది. అటు ఉదయమే నిద్రలేచిన శకుంతలకు కళ్ల ముందు రాత్రి కల మెదులుతూ ఉండడంతో ఆరావళి ముందుకు వెళ్లడానికి భయపడింది. ఆరావళి పిలవకముందే ఎవరూ చూడకుండా కోట నుండి బయటపడి ముందు రోజు సిద్ధయోగిని కలిసిన ప్రదేశానికి వెళ్ళింది. కాని అక్కడ కనపడ్డ దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందింది. సిద్ధయోగి కూర్చున్న ప్రదేశంలో ఆయన రాతి విగ్రహం చుట్టూ పెద్ద పెద్ద విషసర్పాలు ఉన్నాయి. నిజంగానే తను నిన్న మాట్లాడింది ఆయనతోనేనా, లేక అది తన భ్రమ అని అయోమయంగా చుట్టూ చూస్తూ ఉంది. అంతలో ఆ విగ్రహం వెనక నుండి ఒక పెద్ద పాము 5 పడగలతో బుసలు కొడుతూ శకుంతల వైపు వేగంగా దూసుకురావటం గమనించి ఆమె అక్కడి నుంచి పారిపోవాలనుకుంది. కాని అప్పటికే కొన్ని పాములు ఎటూ కదలటానికి వీల్లేకుండా ఆమెను చుట్టుముట్టేశాయి. ఇదంతా ఆరావళి రహస్యం తను తెలుసుకోవటం వల్లే జరుగుతుందనుకున్న శకుంతల మోకాళ్ల మీద కూలబడి ఏడుస్తూ, నన్ను వదిలేయండి, నేనెవరికీ ఈ రహస్యం చెప్పను అని దండం పెడుతూ ప్రాధేయపడుతూ ఉంది. కాని ఆమె ముందుకొచ్చిన 5 పడగల సర్పం శకుంతలను చుట్టేసి కాటేసింది. మరుక్షణం శకుంతల శరీరం అగ్నిలో ఇనుము కరిగినట్టుగా కరిగి క్షణాల్లో అక్కడ బూడిద కుప్ప మిగిలిపోయింది. తర్వాత అక్కడి పాములు సిద్ధయోగి విగ్రహం వెనక్కి వెళ్లి మాయమైపోయాయి. శకుంతల ఆరావళి గురించి తెలుసుకున్న రహస్యం ఆమెతోనే సమాధి అయిపోయింది. ఉదయం సమయానికి నెమ్మదిగా కళ్ళు తెరిచిన విక్రమ్ లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అలికిడి వినిపించడంతో భాగ్యలక్ష్మి కూడా నిద్రలేచి అతనికి సాయం చేయడానికి చేతులు పట్టుకోబోయింది. అప్పుడే ఆమె వంక చూసిన విక్రమసింహ కొద్దిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇన్నాళ్లు ఆత్మగా తిరిగి ఇప్పుడు కొత్త శరీరం వెతుక్కున్న విక్రమ్కి ఆమెవరో తెలీదు. కానీ తనకు సాయం చేయడానికి సిద్ధమైంది కాబట్టి అమ్మే అయ్యుంటుంది అనుకుని, పర్వాలేదమ్మా, నేను లేవగలను అంటూ లేచి స్నానం చేయడానికి వెళ్ళాడు. తన కళ్లను తనే నమ్మలేనట్టు విక్రమ్ వైపు చూస్తూ ఉంది భాగ్యలక్ష్మి. విక్రమ్ తిరిగొచ్చేసరికి అతనికి తేనీరు అలాగే ఔషధం సిద్ధం చేసింది. తిరిగొచ్చిన విక్రమ్ మౌనంగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. అతని బుర్రలో కొన్ని వందల సందేహాలు తిరుగుతూ ఉన్నాయి. అప్పుడే, రాత్రంతా కలవరిస్తూనే ఉన్నావు, కాసేపైనా నిద్రపోయావా? అసలు ఆమె పేరుని ఎందుకు కలవరించావు అని భాగ్యలక్ష్మి కంగారుగా అడిగింది. ఆ మాటతో చటుక్కున తలపైకెత్తాడు విక్రమ్. ఆరావళి అనే పేరు ఎవరి నోట్లోంచి రాకూడదని నీకు తెలుసు కదా, అయినా నిద్రలో కూడా ఎందుకు కలవరిస్తున్నావు అని అనుమానంగా చూస్తూ అడిగింది. సమాధానం ఏమివ్వాలో ఓ క్షణం అతనికి అర్థం కాలేదు. భాగ్యలక్ష్మి అతని కళ్లల్లోకే చూస్తూ ఉండటంతో తల దించుకుని, అంటే అది నాకు నువ్వు చిన్నప్పుడు చెప్పిన కథ గుర్తొచ్చింది, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఆరావళి ప్రియుడి పేరు కూడా నా పేరే కదా అని నెమ్మదిగా అన్నాడు. అతన్ని తీక్షణంగా చూసిన భాగ్యలక్ష్మి, ఇంకెప్పుడూ కలలో కూడా ఆ పేరు తలవకు, నీకు తెలుసుగా, ఆ పేరును తలుచుకున్నా ప్రాణాలు తీసేస్తారు, మనకున్న కష్టాలు చాలు అని భయం నిండిన గొంతుతో హెచ్చరించింది భాగ్యలక్ష్మి. సరేనమ్మా అని తలదించుకున్నాడు విక్రమ్. అంతలో అమ్మా అంటూ చెలికత్తె అరుపు గట్టిగా వినపడింది. దాంతో ఏదో సమస్య ఉంది అని అర్థం చేసుకున్న భాగ్యలక్ష్మి, నువ్వు ఔషధం వేసుకో, నేను చూసొస్తాను అని కంగారుగా వెళ్ళింది. భాగ్యలక్ష్మి బయటకొచ్చేసరికి చెలికత్తె నేల మీద పడి ఉంది. ఎదురుగా వీరేంద్ర కొడుకు 8వ యువరాజైన ప్రతాపసింహ నిలబడి ఉన్నాడు. అతని వెనుక మరో 6 సైనికులు నిలబడి ఉన్నారు. ఏమైంది ప్రమీల అంటూ చెలికత్తెను పైకి లేపడానికి వెళ్ళింది భాగ్యలక్ష్మి. దాసివి, నన్నే ధిక్కరించి నాకు అడ్డుగా నిలబడతావా? నీ ప్రాణాలు ఇక్కడే తీస్తాను అని వర నుండి కత్తి తీసి ప్రమీల మీదకు దూసుకు వెళ్లాడు ప్రతాపసింహ. అది చూసిన భాగ్యలక్ష్మి వెంటనే తన చీరలో దాచుకున్న చిన్న పిడిబాకు తీసి అడ్డుగా పెట్టింది. మరో క్షణంలో ప్రతాపసింహ కత్తికి బలైపోతాను అనుకున్న ప్రమీల భయంతో అరిచి కత్తి తాకకపోవడంతో కళ్ళు తెరిచి చూసింది. యువరాజైన నీకు నిస్సహాయురాలైన ఒక ఆడదాని మీద కత్తి దుయ్యకూడదని తెలీదా ప్రతాపసింహ అని ఆగ్రహంగా అంది భాగ్యలక్ష్మి. ఆ మాటలకు వెంటనే కత్తిని వెనక్కి తీసుకున్న ప్రతాపసింహ, యువరాజు దారికి అడ్డు రాకూడదు, ధిక్కరించకూడదు అని తెలియని వాళ్లకు మరణదండన సమంజసమే అన్నాడు అహంకారంగా. మీరు లోపల పనిలో ఉన్నారని చెబుతున్నా వినకుండా వచ్చేస్తున్నారమ్మా, అందుకే అడ్డుగా నిలబడ్డా, కానీ ఆడదాన్ని కూడా చూడకుండా తోసేశాడు అని బాధపడుతూ చెప్పింది ప్రమీల. ప్రతాపసింహ తోస్తే ప్రమీల దూరంగా కింద పడటంలో ఆశ్చర్యమేమీ లేదు. 6 అడుగుల ఎత్తుతో భారీ కాయంతో దృఢంగా ఉంటాడు ప్రతాపసింహ. పైగా 10వ ఏటనే అతనికి వీరముద్ర లభించింది. అతని యుద్ధ విద్యలు, అతని శక్తియుక్తుల గురించి రాజ్యమంతా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. భీముడి లాంటి బలశాలి అని అతనికి పేరు. ప్రమీల మాటలు ప్రతాపసింహకు ఇంకా కోపం తెప్పించాయి. కోపంగా మళ్లీ ప్రమీల మీదకు వెళ్లబోయాడు. కానీ అతన్ని అడ్డుకున్న భాగ్యలక్ష్మి, ఇది నా అంతఃపురం, ఇక్కడ శిక్షించే అధికారం, ఆజ్ఞాపించే అధికారం నాకే ఉంది.
అంటూ ప్రమీలను పైకి లేపుతుండగా, అది నిన్నటి వరకు, ఈ రోజు ఉదయం నుండి ఇది మా అంతఃపురం, మిమ్మల్ని అంతఃపురం ఖాళీ చేయమని మొదటి రాణిగారి ఆజ్ఞ అంటూ రాజముద్రతో ఉన్న లేఖను భాగ్యలక్ష్మికి అందించాడు ప్రతాపసింహ. అది అందుకున్న భాగ్యలక్ష్మి మొత్తం చదివి ముఖం మార్చుకుంది. సరే, మాకు 2 రోజులు సమయం ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం అంది. అంతకు మించి ఏం చెప్పాలో ఆమెకు తెలియలేదు. దానికి అవకాశమే లేదు, వెంటనే ఈ అంతఃపురాన్ని ఖాళీ చేయాల్సిందే అని కాస్త కటువుగా అన్నాడు ప్రతాపసింహ. అతని మాట తీరుకి కోపం వచ్చినా నిస్సహాయ స్థితిలో ఏం చెయ్యాలో అర్థం కాక, ప్రతాప్, ఒక్కసారి ఆలోచించు, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలంటే ఎలా ఉంటుంది అని ఇంకా ఏదో చెప్పబోతుండగా, వాళ్లను మనం బ్రతిమలాడాల్సిన అవసరం లేదమ్మా అన్న విక్రమ్ మాటలు వెనక నుండి వినపడ్డాయి. ఒక్కసారిగా అందరి చూపులు అతని వైపు మళ్ళాయి. గుమ్మంలో నిల్చుని తలుపును ఆసరాగా చేసుకుని నిలబడి ఉన్నాడు విక్రమ్. అతని కళ్ళు నిప్పు కణికల్లా ఎర్రగా ఉన్నాయి. అయ్యో విక్రమ్, నువ్వెందుకొచ్చావు? వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను చూసుకుంటాను కదా అంటూ కంగారుగా అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది భాగ్యలక్ష్మి. విక్రమసింహను చూసిన ప్రతాపసింహ, ఓహో, నా తమ్ముడు గారు ఇంకా బ్రతికే ఉన్నారా? పైగా లేచి నిలబడుతున్నారు. ఓ, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ కదా అని వెటకారంగా నవ్వాడు. అతనికి తోడుగా అతని వెనక వచ్చిన సైనికులు కూడా నవ్వారు. ప్రతాప్ అని కోపంతో గట్టిగా అరిచింది భాగ్యలక్ష్మి. ఆ అరుపు వినేసరికి నవ్వాపి కోపంగా చూశాడు ప్రతాపసింహ. పనికిరాని ఒక కొడుకును కని మా రాజవంశం పరువు తీసిన నీకు అంత పొగరు పనికిరాదు. మీకు ఈ రాజప్రాసాదంలో స్థానమే లేదు. మీ స్థానం ఇక బానిసల స్థలంలోనే. పండి ముందుక నుంచి అని అరిచాడు ప్రతాపసింహ. అతని మాటలు అంతఃపురం అంతా మారుమోగాయి. అతని మాటలకు కోపం, ఆవేశం, ఉద్రేకం తన్నుకొచ్చినా విక్రమసింహ పరిస్థితి తలుచుకుని భాగ్యలక్ష్మి మౌనంగా ఉండిపోయింది. అయితే విక్రమ్కు మాత్రం పట్టరాని కోపం వచ్చింది. ఆ క్షణమే కత్తి తీసి ప్రతాపసింహ తల నరికేయాలి అనిపించి అడుగు ముందుకు వేశాడు. కాని అతని శరీరం సహకరించక ముందుకి తూలి పడిపోయాడు. అతనలా పడిపోవడం చూసి ప్రతాపసింహ, అతని సైనికులు పగలబడి నవ్వుతున్నారు. భాగ్యలక్ష్మి వచ్చి పైకి లేపుతుంటే వద్దు అని తనకు తానుగా పైకి లేచి నిలబడ్డ విక్రమసింహ, చూడు ప్రతాపసింహ, ఈ నవ్వులు, ఈ అవమానం అన్నీ గుర్తుపెట్టుకో. ఈసారి వీరముద్రను నేను సంపాదిస్తున్నా. అవమానపడిన చోటే గౌరవం పొందుతాను అని కోపంగా అన్నాడు విక్రమ్. అతని మాటలకు, అతని నమ్మకానికి భాగ్యలక్ష్మే కాదు, మిగిలిన వారు కూడా ఆశ్చర్యపోతూ అతని వైపు చూస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ వీరముద్ర సంగతేంటి? దాన్ని అతడు సాధిస్తాడా?